హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా మొదటి గడప దర్శనం ఎలా రిజిస్టర్ చేసుకోవాలో మీకు పూర్తి వివరాలు చూపిస్తాను. దీనికి గాను మొదట తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్ ప్లే స్టోర్లో ఉంటుంది. ఇలా మొదట యాప్ ఓపెన్ చేసిన తర్వాత శ్రీవారి అర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని ఇలా చూపిస్తుంది. ఇది క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ మొత్తం వస్తాయి. ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్స్ క్లిక్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు ఈ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఈమెయిల్, కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్, ఎంతమంది వెళ్తారు, ఇవి అంటే మొదటి గడప దర్శనానికి ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా 2 మెంబర్స్ వెళ్ళవచ్చు. పిల్లలను కూడా తీసుకొని వెళ్ళవచ్చు. అది కూడా 11 years లోపు వాళ్ళని పిల్లలను మీతో తీసుకెళ్ళవచ్చు. ఇక్కడ 2 మెంబర్స్ క్లిక్ చేసుకున్నాను. మొదట ఈమెయిల్ ఐడి, తర్వాత కంట్రీ, తర్వాత స్టేట్, తర్వాత సిటీ, తర్వాత పిన్ కోడ్, తర్వాత ఎంతమంది వెళ్తారు, పిలిగ్రిమ్స్ డీటెయిల్స్, నేము, ఫోటో ఐడి, డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుంది. ఇందులో తోమాల సేవ, అర్చన, అష్టదళ పాద పద్మారాధన, సుప్రభాతం, ఈ 4 సేవలు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా మొదటి గడప దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ 4 సేవలకి మీరు ఒక సేవ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా 4 సేవలైనా టిక్ చేసుకోవచ్చు. సెలెక్ట్ సేవ్ అండ్ డేట్. ఇక్కడ మనకు ఆ మంత్లో ఏ రోజు ఏ డేట్లలో మనకు సేవలు నిర్వహిస్తున్నారో మనకు చూపిస్తుంది. ఇక్కడ తోమాల 5వ తారీఖు, ఫిబ్రవరి 5వ తారీఖు బుధవారం 10. తర్వాత అర్చన ఏఆర్సి అర్చన, ఏడిపిపి అష్టదళ పాద పద్మారాధన, ఎస్పిటి సుప్రభాతం. తోమాలకు 10 టికెట్లు, అర్చనకి 10 టికెట్లు, బుధవారం 5 తారీఖు, సుప్రభాతంకు 264 టికెట్లు. ఇలా ఉన్నాయి. ఎన్ని టికెట్లు ఉన్నాయి, ఏ రోజు ఉన్నాయి, ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఇప్పుడు మనము మీరు ఒక సేవ అయినా క్లిక్ చేసుకోవచ్చు, 2 సేవలైనా క్లిక్ చేసుకోవచ్చు, లేదా 4 సేవలు అన్ని రోజులలో కూడా క్లిక్ చేసుకొని మీకు లక్కీ డీప్లో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు నేను సెలెక్ట్ ఆల్ ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ ఆల్ క్లిక్ చేస్తే అన్నీ క్లిక్ అయినాయి, అన్ని రోజులలో క్లిక్ అయినాయి. దేవుని దయ వల్ల మీకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా ఏదో ఒక రోజు సేవ దొరికితే మీకు టీటీడీ నుంచి
మీకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా సెలెక్ట్ అయినట్టు మెసేజ్ వస్తుంది. తర్వాత మీరు పేమెంట్ చేసి సేవను బుక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా మొదటి గడప దర్శనానికి యాప్ ద్వారా ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. ఇప్పుడు ఓకే క్లిక్ చేయండి. కంటిన్యూ టు రివ్యూ అని వస్తుంది. కంటిన్యూ టు రివ్యూ క్లిక్ చేస్తే మీరు మీ ఈమెయిల్ ఐడి తర్వాత ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి. తర్వాత పిల్గ్రిమ్ డీటెయిల్స్ కూడా వస్తాయి. ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీరు అన్ని ఫిబ్రవరి మంత్కి గాను అంటే అన్ని రోజులకి అన్ని సేవలకి క్లిక్ చేశారు, సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇవన్నీ చూపిస్తుంది. ఒకవేళ ఇక్కడ ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ బటన్ ఉంటుంది. సో నేను ఎడిట్ చేయట్లేదు. అన్ని సేవలకి 4 సేవలకి మొదటి గడప దర్శనానికి అన్ని రోజులకి ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఇప్పుడు కంటిన్యూ టు రివ్యూ అయిపోయిన తర్వాత కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అని క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు రిజిస్ట్రేషన్ సక్సెస్ అని వస్తుంది. యూ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఫర్ సేవ ఎలక్ట్రానిక్ డిప్. ఇప్పుడు ఓకే బటన్ క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా సెలెక్ట్ అవుతే మీకు టీటీడీ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మీకు మెసేజ్ వస్తుంది. కంగ్రాచ్యులేషన్స్, మీరు ఈ సేవకి ఎలిజిబిలిటీ ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా సెలెక్ట్ అయినారు. తర్వాత సెలెక్ట్ అవుతే పేమెంట్ డీటెయిల్స్ కూడా వస్తుంది. పేమెంట్ చేసి మీరు ఆ సేవాన్ని బుక్ చేసుకోగలుగుతారు. ఈ విధంగా